రెండవ విషయం ఏదైతే అకాల వర్షాలు ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో గడిచిన 10 రోజుల నుంచి పడుతున్న సంగతి యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి రైతన్నలకి అందరికీ తెలిసిందే. ఈ అకాల వర్షాల వలన రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొంత ధాన్యం తడిచిన మాట వాస్తవం. రాష్ట్ర ప్రభుత్వం తడిచిన ధాన్యాన్ని కేబినెట్ డెసిషన్ ప్రకారం ఈరోజు తీసుకున్న డెసిషన్ ప్రకారం ఆ ధాన్యాన్ని కూడా సేకరించడానికి మద్దతు ధరకే కొనటానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అది కలెక్టర్లకు ఆదేశించాం. ఏ రోజుది ఆ రోజు ఎక్కడైతే ధాన్యం తడిచి రైతన్నల ఇబ్బంది పడొద్దన్నదే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల అనుసారం ధాన్యము తడిచిన రైతన్నలు ఎవరూ కూడా ఆందోళన చెందొద్దని, అలా తడిచిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ₹1 కూడా ఎంఎస్పీకి తగ్గకుండా కొనే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. రైతన్నలు, రాష్ట్రంలో ఉన్న రైతన్నలు ఎవరూ కూడా ఆందోళన చెందొద్దు, వేరే మిత్రులు చెప్పే మాయ మాటలు నమ్మొద్దని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ రైతన్నలకు తెలియజేస్తున్నాను. అదే కాకుండా రాబోయే సీజన్లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం స్కూల్లో మిడ్ డే మీల్ కోసం కానివ్వండి, హాస్టల్స్ రన్ చేయటం కోసం కానివ్వండి, అదే రకంగా ఏదైతే ₹2కి కిలో బియ్యం ఇచ్చే స్కీమ్ కానివ్వండి, ఇవి నడపాలంటే సుమారుగా 36 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం ఉంది. ఈ బియ్యం ఎన్నికల టైంలో సన్న బియ్యం ఇస్తామని మేము వాగ్దానం చేశాం. ఈ రాష్ట్ర అవసరాల కోసం బయట ప్రాంతాల నుంచి సన్న బియ్యం కొనొద్దు అనే ఒక నిర్ణయంతో ఏదైతే ఎన్నికల్లో మేము చెప్పామో చెప్పిన దాని ప్రకారం ప్రతి రైతన్నకు, సన్న వడ్లు పండించిన రైతన్నకు క్వింటాలకు ₹500 బోనస్ని ఈ వచ్చే సీజన్ నుంచి ఇవ్వాలని నిర్ణయించాం. సన్న బియ్యము అంటే సన్న వడ్లు రకాలు ఏమనేది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు రేపు పత్రికా ప్రకటనగా అవన్నీ కూడా ఆ రకాలను ప్రకటించడం జరుగుద్దని కూడా ఈ వేదిక ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉండే రైతన్నులందరికీ తెలియజేస్తున్నాం. అంతేకాదు, సీజన్ స్టార్ట్ అయింది. ఈ సీజన్కి కావలసిన ఇత్తనాలతో పాటు ఎరువులు ఇతరత్ర ఈ రాష్ట్రంలో రైతుల పక్షపాతైన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఏ ఒక్క రైతన్న కూడా ఇబ్బంది పడద్దు అని నకిలీ విత్తనాల విషయంలో మాటలతో కాకుండా చేతలతో రైతులకి నకిలీ విత్తనాలు, ఎట్టి పరిస్థితుల్లో బోగస్ విత్తనాలు అరికట్టాలన్నదే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం. దాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా క్లియర్గా గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారులకు ఆదేశించడం జరిగింది. ఎవరైతే నకిలీ విత్తనాలు సృష్టిస్తారో, నకిలీ విత్తనాలు అమ్ముతారో, నకిలీ విత్తనాలు అమ్మి నకిలీ రెసిప్ట్లు ఇస్తారో వారందరి మీద కఠినమైన చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలు ఇచ్చారు. అదే రకంగా ఎవరైతే రైతన్నలు లూజు విత్తనాలు కొనొద్దని, ఎవరైతే అఫీషియల్గా కంపెనీల దగ్గరే కొనాలని కొన్న రైతన్నలు ఆ రిసిప్ట్లు పంట అయిపోయేంత వరకు భద్రంగా ఉంచుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ కేబినెట్ కానీ నిర్ణయించి అధికారులకి ఆ రకమైన సందేశాలు థియేటర్ల ద్వారా ఇతరత్ర సామాన్య ప్రజల్లోకి, సామాన్య గ్రామీణ ప్రాంతంలోకి
చేరవేసే విధానాన్ని తీసుకెళ్లాలని కూడా కేబినెట్